లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నా చూస్తున్నాను. ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు, ఒకరేమో రెడ్ బుక్ అంటారు, ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు. అరే నీ 10 ఏళ్ల అవినీతి అక్రమ పాలనలో రోజు 10 మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసినా భయపడలేము. తప్పులు చేసింది మీరు, ఇంకా పొరపాటును సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదండి. ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు ఫోటో బయట ప్రపంచం ఉండకూడదని చెప్పని నియమ నిబంధనలు చెబుతుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా చట్టం తలపడతలు చేసుకుపోతుంది. ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలుపరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాతలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమన్నమాట. ఈ సందర్భం చెప్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగింది, అది కూడా వెళ్ళబోతుంది. 2 అంతరాల బంగ్లా ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే, అలాంటి వారికి వత్తాస్పలు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారికి ఎంత సబబు అనేది ప్రజలు విద్యులు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూ భాగవతాలు కానీ డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ద్వారా పనిచేసే అధికారులపైన వాళ్ళ మనోనిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ బరిదెగి వారు మానసిక ఆనందం పొందడానికి చేస్తున్నటువంటి పోస్టింగ్లు, రోత పుట్టించే రాతలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఇప్పటికే సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాని మాటలు అంటూ సన్నాసని పదం వాడిన రోజే మేము తీవ్రంగా తప్పుపట్టినాం. ఐఏఎస్ ఆఫీసర్లకు కలంకం తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మొట్టమొదటిగా నేను మాట్లాడిన తదుపరి రాష్ట్ర ఐఏఎస్ల సంఘం, రాష్ట్ర ఐపీఎస్ల సంఘం, రాష్ట్ర ఐఎఫ్ఎస్ల సంఘం కూడా కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపతో ముందుకు పోతున్న నిరసనం ఈ 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నడపబడంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ముందుకు పోతుంటే మీకు కంట్లో నలసండి అని చెప్పిన భావనతో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ఒక భావనతో వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుండ్రే, ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందని నన్ను అడుగుతా ఉన్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం. జడ్జీలు, రాజకీయ నాయకులు
ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకున్నటువంటి మాటలు, భార్యాభర్తలు మాటలు కూడా తొంగి చూసి విన్నదే. ఇదేనా మీ సంస్కృతి అని చెప్పండి. అందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన మానసిక ఆనందం కోసం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వినే విసిగి వేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడమని చెప్పండి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకు పోతూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ విధంగా ఆరోపణలు చేయడము, అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎంతకు సబబు అనేది ఈరోజు అనవలసింది పోయి అలాంటి పొరపాట్లు చేయకమని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు హెచ్చరిక చేయవలసింది పోయి అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదేదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని కోరుతున్నాను. ఈరోజు పత్రికలో చూసిన కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదంట. కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదంటున్నప్పుడు ఈరోజు కేసు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిరని అడుగుతున్నాను. దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతున్నాను. నాకున్న ప్రైవేటు పరంగా నాకున్నటువంటి సంభాషణలో తేలింది సుప్రీంకోర్టు సైతం క్వాష్ పిటిషన్లో కొట్టివేయబడ్డటువంటి కేసు సంబంధించిన అంశం అనేది. కలెక్టర్ గారు నాపై కేసు లేదు, ఒక ఐఏఎస్ అధికారి నాపై కేసే లేదన్నప్పుడు, ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా ఈ ఎన్నికలు కూడినప్పుడు మీద బట్టేస్తే సరిపోతుంటాయి కదా. ఎందుకు దీన్ని రాద్దాంతో ఉంటున్నా? నేను లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా, ఎవరెవరు మాట్లాడుతున్నారో